is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. ఇల్లేమో దూరం అంతా చిమ్మ చీకటి గాఢాంధకారం, రోడ్డంతా గతుకులు, చేతులు లాంతర్లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఈ స్పీచ్ ఎవరికి అర్థమైనది? పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. నిన్న జరిగిన ఈ జయగతనం సభ గురించి, దాంట్లో ముఖ్యమైన హైలైట్స్ గురించి, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గురించి మనం ఇప్పుడు చిన్న అనాలిసిస్ చేసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తను ఏం చేస్తున్నారు, ఏంటి, ఈ 12 ఏళ్లలో ఈ 12వ సభ జరిగేంత వరకు తాను ఏ విధంగా ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా నిలబడ్డాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, వీటి గురించి పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే కొన్ని విన్నాం. అలాగే ఆ మాట్లాడేటప్పుడు తను ఫస్ట్ డైలాగ్ మాట్లాడాడు. అలాగే భయం లేదు, భయం లేదు, భయం లేదని తమిళంలో ఇచ్చమిల్లాయి ఇచ్చమిల్లాయి అని చెప్పి మాట్లాడారు. అలాగే తను భయం లేకుండానే పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో, ఇండియాలోనే 100% స్ట్రైక్ రేట్తో 22 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో నిలబడే పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. అలాగే 2019లో ఆయన పోటీ చేశారు. పోటీ చేసి ఒక్క స్థానంతో వెళ్ళిపోయారు. అయినా సరే వెనకడుగేయకుండా ముందుకు నడిచారు. అలాగే 2024 వచ్చేటప్పటికీ తను కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నో త్యాగాలు చేసి ఓన్లీ 22 సీట్లు మాత్రమే తను తీసుకుని మిగతావన్నీ తన కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ఆ 22 సీట్లను గెలిచి తన ఏంటో తను చూపించారు. ఒకనొక టైంలో అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అన్న పరిస్థితి నుంచి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చూపించే రోజు తీసుకొచ్చారు. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. అది ఎలాగంటే ఈవెన్ మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా మేరే పాస్ పవన్ హై అనే స్టేజ్ తీసుకొచ్చారంటే అంత ఈజీ కాదు. ఏ రాజకీయ నాయకుడి వల్ల కాదు, కానీ పవన్ కళ్యాణ్ వల్లే అయింది. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అలాగే ఈ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ స్పీచ్లో మనం 3 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ పార్ట్ అంతా తను జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏంటి, దాని గురించి ఎక్కువ మాట్లాడారు. 14లో గెలిచిన తర్వాత టీడీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఎలక్షన్లో నుంచోకుండా, అలాగే 19లో ఓడిపోయినప్పుడు కూడా ఎలాంటి నిరుత్సాహం పడచకుండా ముందు నడుచుకుంటూ వెళ్ళాను. అలాగే 2024లో ఎలక్షన్స్లో ఎంత కష్టపడ్డాను, ఒకనొక టైంలో తన ఫ్యామిలీని పర్సనల్ అటాక్ అన్నీ చేశారు. అయినా సరే నిలబడి పోటీ చేసి నిలబడి గెలిచి చూపించాను అని చెప్పి తన గురించి చెప్పారు. అలాగే పార్ట్ 2లో మనం తీసుకుంటే తన బాల్యం ఎలా జరిగింది, తమిళనాడులో తను వివక్షతకు గురైన సన్నివేశాల గురించి, అట్ ది సేమ్ టైం సినిమాలు 2-3 హిట్ అయిన తర్వాత కూడా సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తే వాళ్ళ నాన్నగారు ఎలాగా అన్నారు, వీటి గురించి ఎక్కువ తనకి ఎలా ఉండేది అండ్ ఆ పాటలోనే చెప్పారు. ఒకప్పుడు బండరాళ్ళని గుండె మీద పెట్టి పగలు కొట్టించుకునే అంత స్టామినా ఉన్న వ్యక్తిని నేను, సన్నగా ఉన్న స్టామినా వ్యక్తిని, షూటింగ్స్లో కూడా పిల్లల్ని ఎత్తుకుని మోసి ఇలా జరిగేవని చెప్పారు. కానీ ఇప్పుడున్న ఆరోగ్యం కూడా కోల్పోయాను, ఈ రాజకీయాల్లో వచ్చినాయి, నా చిన్నప్పుడు కూడా ఎత్తుకులేని పరిస్థితిలో ఉన్నాను, కానీ ఆరోగ్యం తిరిగి పొందుతాను అని చెప్పి ధైర్యంగా చెప్పారు. అండ్ థర్డ్ పార్ట్లో వచ్చేటప్పుడు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి నాట్ ఓన్లీ స్టేట్కి పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గురించి, గద్దర్ గారి గురించి అండ్ ఓవైసీ వ్యాఖ్యల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ అనాలిసిస్ చేసుకుంటూ మాట్లాడుతూ, అండ్ తమిళనాడులో రీసెంట్గా జరుగుతున్న రూపీ దాని మీద జరుగుతున్న డిస్కషన్ గురించి మాట్లాడుతూ, దేశమంతా ఒకటే, హిందీ భాష రాష్ట్రం అదొక భాష అయితే ఏంటి, దీనివల్ల నష్టం లేదు కదా అని చెప్పి తీసుకొచ్చాడు. తను ఒక్కడి కోపం రావటం వల్లే ఆ ఒక్కడు పవన్ కళ్యాణ్ అని చెప్తూనే ఒక్కడి కోపం రావడానికి ఇంత జరిగింది. అలాగే ఎంతోమంది కోపం వస్తే ఎలా జరుగుతుంది, నాలాగా ఎంతోమంది పవన్ కళ్యాణ్ తయారు చేయాలని నేను అడిగి 2047 కల్లా తను అనుకున్న సాధిస్తానని చెప్పేసి తను చెప్పుకుంటూ వచ్చారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఒక పవర్ ప్యాక్ ప్రసంగం లాగా అనిపించింది. జన సైనికులకైతే విపరీతమైన బూస్టింగ్ ఇచ్చింది. మధ్యలో ఎలాంటి తలుపులు బెలుపులు లేకుండా తను మాట్లాడాలనుకున్న మాత్రం స్ట్రైట్గా చెప్పేశాడు.
అలాగే తనకి ఎవరెవరు సహకరించారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ప్రొఫెసర్కి సన్మానం చేసి, ఢిల్లీలో ఉన్న ప్రొఫెసర్కి పిలిచి సన్మానం చేసి, ఏం పర్లేదు సార్ వెనకుండా నడిపించారు మీరని, నాడన్ల మరణ్ గారి గురించి, ఇలాగా ప్రతి వాళ్ళ గురించి తన వెనక ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తిని గుర్తు చేసుకుని మరి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేశారు. అండ్ ఈ ప్రజలకే నా జీవితం అంకితం అంటూ అవసరమైతే ఈ భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తానని చెప్పి తన ప్రసంగం ముగించారు. ఓవరాల్గా ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జయకేతనం సభ హైలైట్స్ అని చెప్పచ్చు. ఇలాంటి విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం పీకే టాక్స్ని వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. ప్లీజ్ వాచింగ్. అండ్ దిస్ ఇస్ మణికుమార్ అద్దెపల్లి సైనింగ్ ఆఫ్.